నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఫ్రైడే 2 ఆగస్ట్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 103వ అధ్యాయము 10వ వచనము, సామ్ నంబర్ 103 అండ్ వర్స్ 10. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ప్రియ దేవుని బిడ్లారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. పై వచనంలో దేవుడు కృప కలిగిన దేవుడు, దయా దాక్షిణము కలిగిన దేవుడు. దాని తర్వాత ఈ మాట రాయబడ్డాది ఏంటంటే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. అంటే మన పాపము దేనిని ఆకర్షించిందండి? మరణాన్ని ఆకర్షించింది. రెండవ మరణాన్ని ఆకర్షించింది. దేవునితో ఎడబాటును ఆకర్షించింది మన యొక్క పాపము. కానీ దేవుడు మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. ప్రియ దేవుని బిడ్లారా, తర్వాత రాయబడిన మాట, ప్రియ దేవుని బిడ్లారా, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. వాస్తవానికి దేవుడు న్యాయమూర్తి కాబట్టి పాపములకు ప్రతీకారము, దోషములకు ప్రతిఫలం ఇవ్వాలి. కానీ ఎలాగా ఇవ్వకుండా కూడా ఆయన మాటకు కట్టుబడి ఉన్న దేవుడిగా ఎలాగున్నాడండి? See, he said, the day you eat the fruit, you will die. ఈ పండు తిన దినాన నిశ్చయముగా చచ్చదవు. నీకు నాకు సపరేషన్ అయిపోతాది. అది వాస్తవము. కానీ మనకు ఎందుకు ప్రతీకారము చేయలేదు? ఆ విషయంలో ప్రతిఫలం ఇవ్వలేదు. ఎలాగే ఇవ్వకుండా ఆయన ఇంకా నీతిపరుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు. తెలుసా మీకు? ఆ ప్రతీకారము, ప్రతిఫలము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మీద ఆయన చూపించాడు. See, that is the way he still not giving you what you deserve. He still is a justful God. ఆయన న్యాయవంతుడు. ఎందుకంటే ఆ ప్రతీకారము, ఆ ప్రతిఫలము యేసు ప్రభు మీద ఆయన కనపరిచాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభువారు, నా దేవా నా దేవా ఎందుకు నన్ను విడిచావు? ఇంత గొప్ప ప్రేమ, నీవు నేనంటే ఇంత గొప్ప ఆశ ఆయన మన ఎడ్ల కలిగి ఉన్నాడు. ఇంక ఎంత మనము ఎంత మనము స్పందించాలండి ఆయన ప్రేమకు? Let me read this in English. Psalm number 103 and 10. He hath not dealt with us according to our sins, nor rewarded us according to our iniquities. All he dealt is with Jesus. He rewarded Jesus with death. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇదంతా ఎందుకు చేశారండి? శాశ్వతమైన ప్రేమతో మనలను ఆయన ప్రేమిస్తున్నాడు. గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ జస్ట్ అండ్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు నీతిపరుడు, న్యాయవంతుడు, దేవుడు ప్రేమమయుడు. ప్రియ సంఘ దేవుని బిడ్డలారా, శత్రు అపవాది ఊహించలేకపోయాడు ఇంతగా దేవుడు ఆయన ప్రజల కొరకు వెల చెల్లిస్తాడా అని. ఈరోజు దేవుడు మన కొరకు చెల్లించిన వెలకు బదులుగా నీవు నేను ఏమి చెల్లిస్తున్నా? ఫర్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ ఫర్ us, హౌ ఆర్ వి రెస్పాండింగ్ టు హిమ్? దేవుడు ఏమి కోరుతున్నాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనము ఆయనను సేవించాలి, ఆయనను ప్రేమించాలి. हिंदी में पढ़ेंगे भजन संहिता 103 और उसमें 10वीं वचन पढ़ रहे हैं. उसने हमारे पापों के अनुसार हमसे व्यवहार नहीं किया और न हमारे अधर्म के कामों के अनुसार हमको बदला दिया है. बदला नहीं दिया है
हमको हमारा पापों के अनुसार हमसे प्रवर्तन नहीं किया है। प्रिय भाइयों बहनों, क्या कहना चाहते हैं? किस पर किया उन्होंने? यीशु मसीह पर किया है। ओ प्रभु को धन्यवाद अदा करते हैं। ऐसा परमेश्वर क्या आपको आपके पाप के फल देना चाहते हैं? नहीं, आपको क्षमा करना चाहते हैं। నీవు నేను మారు మనసు పొందుకొని ఆయన ఎద్దుకు రావాలి. పూర్ణ హృదయముతో ఆయనను సమర్పించుకోవాలి. ఆయన దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడు. కనుక దయచేసి దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేం చేయలేదని అటువంటి గుంపు నుంచి దూరంగా ఉండుడి. దేవుడు మనకెంతో చేశాడండి. అందరికీ ఎంతో చేశాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. ఎందుకంటే యేసు ప్రభు మీద చేశారు. మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఎందుకంటే యేసు ప్రభువుకి ప్రతిఫలం అని ఇచ్చారు. కనుక లెట్స్ ఆల్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ విత్ రెవరెన్స్, వర్షిప్ హిమ్ అండ్ సే థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఫర్గివింగ్ మై సిన్స్. ఈ మాటను ఎత్తి పట్టుతూ ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అవును దేవా, మా పాపములు బట్టి మాకు ప్రతీకారము చేయలేదు, మా దోషములు బట్టి మమ్మల్ని నాయన ప్రతిఫలం ఇవ్వలేదు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరము నాయన తండ్రి నీ యొక్క ప్రేమను నాయన బట్టి మేము దేవా స్పందించి నీ సేవ చేయుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు పూర్ణ హృదయంతో మిమ్మల్ని సేవించుటకు సహాయం చేయండి. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం తండ్రి. ఉద్యోగంలో వ్యాపారాల్లో నిబుణ్ణి నడిపించి సహాయం చేసి ఆశీర్వదించడానికి స్తోత్రం. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్ వెళ్తున్న వారు, హాస్టల్స్లో నుంచి చదువుకున్న, విదేశాల్లో చదువుకుంటున్న వారు దీవించి మీ తోడు వరకు దయచేసి వారి ఎక్కలేంత తగిన కొండెక్కించడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు తండ్రి దేవా నీ కృప కొరకు కనిపెడుతున్నామయ్యా, నీ కృపను అడుగుతున్నాం నాయన. నీ బిడ్డలందరికీ నాయన మంచి జాబులతో తృప్తిపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ప్రేమలో పరిచయం చేయటకు సహాయం చేయండి, ప్రేమతో పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించిన ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ దేవా ప్రపంచంలో నాయన తండ్రి రక్షకుడా తండ్రి దేవా తండ్రి దేవా క్రీస్తు అని స్థిరమైన పునాది నిలకడగా ఉన్నదయ్యా తండ్రి. ఎవరు ఏ దేశంలో ఎవరు ఎలాగా ప్రవర్తించినను, ఎలాగా హేళన చేసినను ప్రభా నీవు వేసిన పునాది స్థిరముగా ఉన్నది తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రాశ్రమించము. మమ్మల్ని శోధన తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.